ఆయన హాయ్ హాయ్ తమ్ముడు హాయ్. ఫసక్ బాస్ అడ్మిన్ని. అంటే అర్థమైంది. లాస్ట్ అంటే అంటే రీసెంట్ మూవీస్ చూసినప్పుడు మన అంటే అన్న ఏంటి ఎప్పుడు చూసినా అంత బుద్ధిమంతుల్లా ఉన్నాడు, అసలు ఏంది మనకు సెట్ కాదు అనుకుని స్టార్టింగ్లో అనుకునేవాడిని. ఈ టీజర్ చూసిన తర్వాత ఏంది మన క్యారెక్టరే ఇలాగ ఉంది, మన క్యారెక్టర్ చేసాడని చాలా అనిపించింది. మీకు అలాగే ఏదైనా అనిపించిందా? లేదు తమ్ముడు, అంటే క్యారెక్టరేషన్ చాలా ఎనర్జీ ఉంటుంది. బేసిక్గా నాకు ఇష్టం ఎనర్జెటిక్గా ఉండడం, కామెడీ, ఎంటర్టైనర్స్ ఇవన్నీ చేయడం నాకు ఇష్టం. మధ్యలో ఇదిగో డిఫరెంట్ జోనర్స్ అన్నీ చేశాను. మళ్ళీ ఒకసారి అవుట్ అండ్ అవుట్ ఎనర్జీ ఉండి ఎంటర్టైన్మెంట్ చేద్దామని అనుకున్నాం. ఈ సినిమా కేరం రేపు మీరు 18th అదంతా మీరు చూస్తారు, వెయిటింగ్. అంటే మీ కాలేజీలో జరిగిన మొత్తం స్టోరీ మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఉంది. ఇది మా కాలేజ్లో జరిగింది కదా, ఆయన కాలేజ్లో జరిగింది. డైరెక్టర్ గారు అంటే నాకు రీసెంట్ లిటిల్ హార్ట్స్ మూవీ చూసిన తర్వాత మా మేమర్ ఎలాగ హీరో అయ్యాడు, మీరు కూడా ఒక ఒక మేమర్ డైరెక్టర్ అయ్యేసరికి చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించేది మేమర్స్ కమ్యూనిటీ పరంగా. మీకేమని, మీరు ఏమనుకుంటున్నారు? హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా ఉంది. అంటే లైక్ మీరు మేమ్స్ చూస్తుంటారు కదా, అంటే ఇన్స్పిరేషన్ అంటే చేస్తున్నారు కదా, అంటే మీరు ఏమని అనుకున్నా అప్పుడు మేమ్స్ నేను ఈ మేమ్స్ వేద్దారా బాబు ఇది వేయలేకపోయినా అన్న మేమ్స్ ఏమైనా మూవీలో ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ కొన్ని చేసాం, అలానే చేసాం. కొన్ని ఫన్ జోక్స్ అవన్నీ అలానే చేసాం. ఫ్యాన్ వర్డ్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఫ్యాన్ వర్డ్స్ అంటే ఉంటాయి కదా కాలేజ్ అంటే, అంటే హీరో హీరో కాలేజ్లో ఇంకా అవే పనులు. నాకు తెలిసి స్టోరీ రాయడానికి మీరే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకు ఎందుకు. అంటే ఈ స్టోరీకి నేను ఇన్స్పిరేషన్ కాదు, కానీ ఈ స్టోరీ ప్రతి యూత్కి ఒక ఏజ్లో ఖచ్చితంగా ప్రతి యూత్ కనెక్ట్ అవుతాడు ఏదో పాయింట్కి. సినిమా సింపుల్గా చెప్పాలంటే, మీరు అనిమల్ చేసినప్పుడు ఒక పల్స్ రైజ్ అయింది కదా, ఆ పల్స్ అంటే దాని ఇది కాదు, అది వేరే, ఇది వేరే. ఒక పల్స్, ఒక తంపు ఉంటుంది హార్ట్లో. ఈ సినిమా సీన్స్ కానీ సాంగ్స్ కానీ ఆ తంపు ఉంటుంది హార్ట్లో త్రూ అవుట్ బయటికి వెళ్ళేదాకా. ఆ హ్యాంగ్ ఓవర్ కొద్ది రోజులు ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. అది వరకు నేను గ్యారెంటీ. అలీ గారు, మీ ట్రేడ్ మార్క్ పంచెస్ ఉంటాయి కదా, కాటర్ వెళ్ళి కొన్ని చెప్పకూడదులే, అది ఫ్లోలో వెళ్ళిపోతుంటే, అలాగా ఫ్లోలో వెళ్ళిపోయి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే దీంట్లో మా డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి నచ్చిన ఒక డైలాగ్ మాత్రం నా చేతి చెప్పించారు. ఒక అమ్మాయి వారంలో పడుద్ది, ఒక అమ్మాయి నెలలో పడుద్ది, ఒక అమ్మాయి సంవత్సరం తర్వాత పడుద్ది. అమ్మాయి పడాల్సిందే అబ్బాయికి, అది ధర్మం. ఈ డైలాగు ఎందులోది? గబ్బర్ సింగ్ ఆ డైలాగ్ చెప్పించారు. సో అట్టగా హీరోకి అమ్మాయి ఎలా పడింది అనేది మాకు టెన్షన్ అనమాట. సో అట్టగా పడిన తర్వాత ఏంటి, ఇందాక ఎవరో చెప్పారు కేరళ అమ్మాయిని గోకాని, ఎవరు బాబు ఇందాక నువ్వేనా? గోకిన తర్వాత ఏం జరుగుతుందో సినిమా చూస్తే నీకు తెలుస్తుంది. ఇక నువ్వు మంచి మేకులు ఉన్నది ఒకటి కొనుక్కొని నీ ఇష్టం ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో. ఆల్ ది బెస్ట్.